అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. రైట్, పోలీసు వ్యవస్థ ఇక్కడ ఫెయిల్ అయిందని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైంది. నిజంగా ఒక్క బండి సాయి భగీరథ కేసు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరి కోసము త్యాగాలు చేస్తూ ఉన్నారు, చెడ్డ పేరు వచ్చినా సరే మేము బండి సాయి భగీరథ కోసమే పనిచేస్తాం, బండి సాయి భగీరథను అరెస్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫుల్ అటర్ ఫ్లాప్ అయిపోయిండు, మొత్తం ఫెయిల్ అయిపోయిండు. ఎన్ని పన్నాగాలు బన్నినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ఫెయిల్ అయిపోయినాయి, అన్ని బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినాయి. మరి ఏమనుకున్నారో ఏం కథ తెలియదు, ఇద్దరు అండర్స్టాండింగ్ ఏందో తెలియదు. బండి సంజయ్ అయిండు రేవంత్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఇద్దరు హోంశాఖలకు సంబంధించిన వ్యక్తులు ఆయన దోస్తులు ఏమనుకున్నారు ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద 9 రోజుల దాకా పోలీసు వ్యవస్థ, పోలీసు యంత్రాంగము బండి సాయి భగీరథను పట్టుకోలేకపోయింది. 9 రోజులైనాక ఇయ్యల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అరెస్టు చేస్తారని అన్నారు. నరేంద్ర మోడీ టూర్ అయిపోయిన తర్వాత సిట్టు విచారణ చేసిండ్రు, ఋతురాజ్ అధ్యక్షతన సిట్టు విచారణ కమిటీ వేసిండ్రు. విచారణ కమిటీ కూడా ఏం తేల్చలేకపోయింది. మొన్ననే విచారణకు రమ్మంటే 13వ తారీఖు నాడు నేను రాలేను, సాక్ష్యాధారాలు పట్టుకొని 15వ తారీఖు అటెండ్ అవుతా అని చెప్పేసి మాట్లాడిండు. 15వ తారీఖు పోయింది అంటే నిన్న అటెండ్ కావాల్సింది ఉండే, ఇంకా 2 రోజుల టైం కావాలని చెప్పేసి మాట్లాడిరని చెప్పేసి ముచ్చట మాట్లాడారు. కానీ మొత్తం మీద నిన్ననైతే బండి సాయి భగీరథ హాజరు కాలేడు. మొన్న 13వ తారీఖు రమ్మంటే నిన్న అటెండ్ అవుతా అన్నాడు. సాక్ష్యాధారాలు లేవు, ఏం లేవు, మొత్తం మీద అటెండ్ కాలే. అయితే ఇన్ని రోజుల తర్వాత చేయాల్సిందంతా చేసిండ్రు. ఎట్లయితే ఒక్కరోజు కూడా జైల్లో పెట్టకుండా ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి బండి సాయి భగీరథను ఏం చేయాలనో అర్థం కాక మొత్తం మీద దాచిపెట్టిండ్రు. బండి సంజయ్ దాచిపెట్టిన అని చెప్పేసి ఆయనను ఒప్పుకుంటున్నాడు, తన కొడుకు తన దగ్గరనే ఉన్నాడు అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం కావాల్సింది ఏంటంటే బండి సాయి భగీరథ బండి సంజయ్ ఇంట్లోనే ఉండడని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మేనమామకు నోటీసులు కావాల్సుకొని ఇచ్చొచ్చిందా ఈ పోలీసు యంత్రాంగము? కావాల్సుకొని వాళ్ళ మేనమామకి ఇచ్చొచ్చిందా? బండి సంజయ్కి ఇవ్వకుండా, బండి సాయి భగీరథకి ఇవ్వకుండా, బండి సంజయ్కి ఇవ్వకుండా మేనమామకి ఎందుకు ఇచ్చిండ్రు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. బండి సంజయ్ ఇంట్లోనే దాగున్నాడు, బండి భగీరథ సాయి భగీరథ అని చెప్పేసి దాచిపెట్టిండ్రు. ఇప్పుడు ఆ కేసు నమోదు కాగానే ఏం చేయాలి? పోలీసు యంత్రాంగం పనిచేయాలి. పోలీసు యంత్రాంగం పనిచేయకుండా ఎవరు ఆపిండ్రు? రేవంత్ రెడ్డి ఆపిండు. ఆయన ఇయ్యాల బండి సంజయ్ ఇచ్చిన ప్రెస్ నోట్ ఏదో విడుదల చేసిండు కదా, నేను పోలీసులకు అప్పచెప్పినా అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడిన మాటలు, ఆయన నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కొంచెం దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. అప్పగించు, నీ కొడుకుని అప్పగించు అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అప్పగించు అని చెప్పేసి, అరెస్టు చేయలేము, అప్పగించండి అని చెప్పేసి మాట్లాడినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య బాండింగ్ నడుస్తూ ఉన్నది, ఇద్దరి మధ్య ఒక అది ఏమంటారు, ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉన్నది అనేది. ఒక బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ కేసు బయటపడడం వల్ల ఎంతమంది ముసుగులు తొలగినాయి తెలుసా? బీజేపీ పార్టీ సపోర్ట్ చేయలే, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలే. వీళ్ళు దేశంలో పచ్చగడ్డ ఎత్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది వీళ్ళ మధ్యలో. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలే. ఎందుకు సపోర్ట్ చేయలేదో ఏం కథను ఇంతవరకు అర్థం కాలే. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్లు పెట్టి మాట్లాడినడు తప్ప ఒక ప్రెస్ మీట్ పెట్టలే, బయటికి రాలే. బీజేపీ నాయకులు అయితే మొహం చాటేసుకొని తిరిగినరు మీడియాకు, ఒక్క అంశం కూడా దీని మీద మాట్లాడలే. ఇక్కడ పోలీసు వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయింది. ఇంకా సామాన్యులకు ఎట్లా నమ్మకం కలుగుతుంది పోలీసు వ్యవస్థ మీద, పోలీసు యంత్రాంగం మీద? మీరు చేసింది ఏంది? ఇలా పట్టుకున్నారా బండి సాయి భగీరథను? పట్టుకోలేరు. 9 రోజులు చేయాల్సిన రాజకీయం అంతా చేసిండ్రు, అమ్మాయి కుటుంబం మీద, అమ్మాయి మీద చల్లాల్సిన బురదంతా చల్లిండ్రు. పాపము చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు అయితే చేసిండ్రు. నిన్న బాధ భరించలేక, అమ్మాయి మీద చేస్తున్న అసత్య ప్రచారాలు భరించలేక వాళ్ళ అమ్మ, బాధితురాలి తల్లి 5 పేజీల లేఖ విడుదల చేసింది. అందులో మొత్తం రాసుకొచ్చింది ఏమేం జరిగింది, ఏం కథ, గీ కథ గీ లెక్క అని మొత్తం రాసుకుంటూ వచ్చింది. ఆ లేఖలు చదివితే దుఃఖం రావాల్సిందే, అంత బాధ భరించింది. అమ్మాయికి సంబంధించిన కుటుంబం కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఏకంగా బలిమికి జీవి తీసుకోవడానికి 2 సార్లు ప్రయత్నం చేసింది అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఆ అమ్మాయి ఎంత బాధ భరించింది అనేది. రైట్, మొత్తం మీద మొన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు బండి సాయి భగీరథ. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిండు. ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది? అమ్మాయి ఏజ్ నిండలేదు, ఇందులో మేము జోక్యం చేసుకోలేము, ముందుగా అరెస్టు చేయొద్దు అని చెప్పేసి ఆదేశాలు నేను జారీ చేయలేను అని చెప్పేసి
మొత్తం మీద హైకోర్టు ధర్మాసనం తీర్పు విడుదల చేసింది. తీర్పు వచ్చిన తర్వాత అసలు ముందస్తు బెయిల్ వస్తుందనే ఆలోచన చేసి 9 రోజుల పాటు కాలయాపన చేసిండ్రు. అంటే పోలీసు వాళ్ళకు తెలిసే, రేవంత్ రెడ్డికి తెలిసే ఇదంతా జరిగింది, బండి సంజయ్కి తెలిసే ఇదంతా జరిగింది. నా కొడుకు కనబడట్లేదు అని చెప్పేసి ఎక్కడ కూడా బండి సంజయ్ మాట్లాడలేడు. అంటే బండి సంజయ్ చెప్తా ఉన్నాడు మొత్తం మీద పోలీసు యంత్రాంగం ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. ఏ విధంగా మరి సామాన్యులకు పోలీసు యంత్రాంగం మీద అది నమ్మకం కలుగుతుందో తెలియదు. కానీ తన కొడుకు భగీరథ తన దగ్గరనే ఉన్నాడని ఒప్పుకొని పోలీసులకు న్యాయవాదులతో కలిసి తన కొడుకును అప్పగించిండు కేంద్ర సహాయక శాఖ మంత్రి. మా అబ్బాయి బండి భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈరోజు అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను. వాస్తవానికి ఈ కేసులో ఫిర్యాదు రాగానే అతన్ని స్టేషన్లో అప్పగిద్దామని అనుకున్నా. ఈ సింపతి చూడండి, మరి స్టేషన్లో అప్పగిద్దామని అనుకున్నోడు ఎందుకు మోడీ సభలో ఆ విధంగా మాట్లాడిండు? మొన్న కరీంనగర్లో ఏక్తా హిందూ యాత్రలో ఆ విధంగా మాట్లాడిండు. ఎందుకు మాట్లాడిండు? ఈడ ఏదో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బండి సంజయ్ మొత్తము డౌన్ అయిపోయిండు. ఒక కొడుకు ఇష్యూ చేయబట్టి బండి సంజయ్ మొత్తం డౌన్ అయిపోయింది. అందుకే అడ్డదిడ్డంగా నోరు బారేసుకొని మాట్లాడద్దని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఇష్టం ఉన్నట్టు నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు అని చెప్పేసి వాటిని చూసి కేసు కొట్టేస్తారు అని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి, ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయి, వాటిని చూసి కేసు కొట్టేస్తారు అని చెప్పేసి లాయర్లను సంప్రదిస్తే లాయర్లు చెప్పినట్టే ఈ కేసు కొట్టేస్తారు అని చెప్పేసి. అది చిన్న కేసు, అది ప్రతి కేసు, అది ఊత్త కొట్టుకపోయే కేసు. సెక్షన్ 11-12 అయితే కొట్టుకపోతుండే, కానీ మళ్ళీ సెక్షన్ 5-6 చేర్చిండ్రు కదా, ఇది కొట్టుకపోయే కేసు కాదు. నేరం చేసిండని నిరూపితమైతే దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష ఖాయమంటా ఉన్నారు అడ్వకేట్లు, న్యాయ నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి తరపున ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా ఉన్నట్లయితే దాదాపు ఈయన తప్పు చేసిండని చెప్పేసి నిరూపించబడితే 20 ఏళ్ళ జైలు శిక్ష పక్కా. అంటే విచారణ కోసం అప్పగించిండ్రా లేకపోతే ఇప్పుడు బండి సంజయ్ కొడుకును అరెస్టు చేసిండ్రా తెలియదు. విచారణ కోసం అయితే అప్పగించిర్రట. అందుకే కొంత ఆలస్యంగా అప్పచెప్తున్నా, ఈ రోజు కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెప్తున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించానని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్తా ఉన్నాడు. విచారణ కోసం లాయర్లను అప్పగించిర్రట. మరి మామూలు వ్యక్తి అయితే ఇలా శనివారం, రేపు ఆదివారం, అంటే రేపు ఆదివారం, ఎల్లుండి ఆదివారం, ఇలా ఏ వారం? శుక్రవారం, శనివారం ఇలా శనివారం, రేపు ఆదివారం. మామూలు వ్యక్తిని అయితే 2 రోజులు జైల్లో ఉంచారు. ఎందుకంటే కోర్టు పని వేళలు కాదు కాబట్టి ఆదివారం మళ్ళీ వెకేషన్ బెంచ్ ముందటికే పోవాలి. మరి ఏం చెప్తుంది హైకోర్టు ధర్మాసనం? ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా? దీని మీద నిన్న విచారణ జరిపిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తప్పు చేసిండు అని చెప్పేసి బలమైన సాక్ష్యాధారాలు అమ్మాయి తరపున న్యాయవాది ఎవరైతే ఉంటారో, పిటిషనర్ తరపున న్యాయవాది ఎవరైతే ఉంటారో వాళ్ళు అవి సమర్పించిందట. మొత్తము వాడివేడిగా కొనసాగిన చర్చలన్నీ అమ్మాయి తరపున, బాధితురాలి తరపున అమ్మాయి న్యాయవాది ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిండు. ఏమని లేఖ రాసిండ్రు? మీరు మంత్రివర్గం నుంచి బండి సంజయ్ని తొలగించుండ్రి, లేకపోతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, ఈ కేసు ఎటువంటి పారదర్శకత లేకుండా కొనసాగించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మొత్తం మీద ఇదైతే కనబడతా ఉన్నది. ఎట్టకేలకు బండి సంజయ్ కొడుకు లొంగిపోయిండు, నేనే తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పిన అని చెప్పేసి ఇప్పుడు డబ్బా కొట్టుకుంటుండు బండి సంజయ్. మరి ఆయన ఒంటవే అప్పచెప్పిండా, ఈయన లొంగిపోయిండో, చేసేదేమీ లేక సిట్టు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇప్పుడు 5 బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టిండ్రు. ఎల్ఓసి అంటే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిండ్రు. ఇక చేసేది ఏమీ లేక ఏ కన్నంలో దాగలేను అనుకొని లొంగిపోయిండా, మరి ఏమైంది ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద పోలీసులు 9 రోజుల పాటు తాచారం చేసిండ్రు. మరి ఆ రేవంత్ రెడ్డి ఏం ఆదేశాలు ఇచ్చిండో ఏం కథనో తెలియదు. కానీ ఇంతవరకు అయితే అరెస్ట్ చేయలే. పోలీసు వ్యవస్థ తుఫేల్ వేస్ట్ అని చెప్పేసి పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయేటట్టు ఈ కేసు అయితే కొనసాగుతున్నది అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా పోలీసులు అర్థం చేసుకోవాలి. సామాన్య జనాలకు నమ్మకం కలగాలంటే ఇట్లాంటి విషయాలలోనే ఎవరైనా చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఇట్లాంటి సిచ్యువేషన్సే ఒక నిదర్శనంగా నిలుస్తాయి. కానీ పోలీసులు ఆ నమ్మకాన్ని పోడగొడుతుందేమో అనిపిస్తా ఉన్నది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి చూద్దాం ఏమైతుంది ఏం కథ. ఎటకేలకు లొంగిపోయిండు బండి సాయి భగీరథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.